హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీకి ముందుగా ఉల్లిపాయలు మసాలా అన్నీ వేసేసి రెడీ చేశాను. ఎందుకంటే అవన్నీ చూడటానికి లేట్ అవుతాయి కాబట్టి ఇక చికెన్ వేస్తున్నాను. చికెన్ ఆల్రెడీ మారినేట్ చేసేసాను. కొంచెం పెరుగు, మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ మిక్సింగ్ చేసేసి కలుపుకొని ముందుగానే పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, మూత పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి పెడుతున్నాను. ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి ఉంచితే కాస్త బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ములక్కాయలు కూడా వేసేసాను, కరివేపాకు దువ్వేసాను, ధనియా పొడి, కారపొడి, మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి పెట్టుకుంటే ములక్కాయలు చక్కగా ముక్క కంటి మంచి టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేస్తున్నాను, అంటే కల్లుప్పు అండి, కల్లుప్పు వేసేసాను. కొంచెం తగ్గింది, అందుకనే కవర్ చేసుకున్నాను. చివరిలో పచ్చిమిరకాయ బద్దలు వేసేసాను. మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ముక్కలు తీసుకున్నాను, కాస్త టేస్ట్ చేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉంది, సూపర్. ఇంకోసారి ఇంకో ముక్క తిందామని చూస్తున్నాను. ఓకే, ఫుల్ కాలిపోతుంది, బాగా హీట్లో ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, అబ్బా సూపర్, ఎక్సలెంట్గా ఉంది.